మనం మన పిల్లలకు కూడా ఏం నేర్పిస్తామో తెలుసా? ఊహ తెలిసాక అన్నం తింటూ నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగాక స్నానం చేయటం కూడా నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగాక బ్రష్ చేయటం ఇలా తోముకోవాలని నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగాక మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వటం, గౌరవాన్ని ఇవ్వటం ఎలాగో నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగాక బట్టలు ఎలా వేసుకోవాలో నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగాక వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగిన తర్వాత చదువు నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగిన తర్వాత ఈ లోకంలో మనుషులు ఎలాంటి వాళ్ళో చెప్పి మరీ నేర్పిస్తాం. ఇంకాస్త ఎదిగిన తర్వాత ఈ లోకపు పద్ధతుల వల్ల మనకు కలిగే ప్రమాదం ఏంటో అర్థమయ్యేలా నేర్పిస్తాం. కొన్ని దెబ్బలు కొట్టి మరీ చెయ్యకూడనివి ఏంటో చెప్పి మరీ నేర్పిస్తాం. వాక్యాన్ని నేర్పించగలుగుతున్నావా? వాక్యాన్ని నేర్పించగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్పించగలిగితే ఇవన్నీ నేర్పించకపోయినా వాక్యం ఇవన్నీ నేర్పించేసింది. వాక్యం ఒక్కటే నేర్పించేసింది. వాక్యమును నువ్వు నేర్చుకున్నప్పుడు నీ మందిరంలో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. ఎవడు నేర్పించాల్సిన పనిలే. పరపురుషుణ్ణి పరస్త్రీని పాపపు చూపుతో చూడకూడదు, చూస్తేనే పాపం అని వాక్యం నేర్పించింది. అబద్ధమాడితే దేవునికి అసహ్యం వాక్యం నేర్పించింది. నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటం కాదు, దేవునికి నచ్చేట్లుగా బ్రతుకు అని వాక్యం నేర్పించింది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని వాక్యం నేర్పించింది. నీ పిల్లలకు కోపం రేపకను ఎలా బ్రతకాలో అని నీకు నేర్పించింది. ఈ లోకంలో ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో ఇవన్నీ నువ్వు కాదు, వాక్యాన్ని నేర్పించు. వాక్యమే వారికి నేర్పిస్తుంది. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా.